మాస్టర్ కి చుక్కలు చూపించిన స్టూడెంట్స్ అసలు ఏం జరిగిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. టైం 9:30 అవుతుంది. అన్ని స్కూళ్ళలో పిల్లలు తొందర వచ్చి టీచర్ లేట్ వస్తాడు. ఈ స్కూల్లో నేనే తొందర రావాలి, పిల్లలే లేట్ రావాలి. ఇంతవరకు ఒక్కడు కూడా రాలి. ఎప్పుడు వస్తాడో చూద్దాం, ఇలా సంగతి చేద్దాం. మోడల్ మోడల్ సూపర్ మోడల్. టైం ఎంత అవుతుంది? ఇగో ఏ టైం ఎంత అవుతుంది అంటే చూపియమని కాదురా. ఏ టైంకి వచ్చినావు బడికి? ఇగో నా టైంకి వచ్చిన. ఇదేమో మా డాడీ టైం. మా డాడీ ఏమన్నాడు తెలుసా? డాడీ కొడుకా నువ్వు నా టైమే ఫాలో అవ్వ అంటే మా డాడీ వచ్చి ఎత్తుకొచ్చిన తెలుసా? అందుకే ఇద్దరు టైం ఫాలో అవుతున్నా. అవును కానీ మన జుట్టు ఎందుకో రంగులు రంగులు ఉంది. ఓ బోరాన్ హైదరాబాద్ చిచ్చి జిగ్గి జిగ్గి అది ఇవాళ బోరాన్ అవుతుందిలే స్కూల్లో. కానీ సరే కానీ మన అక్క రాలేదు, మళ్ళీ ఒకడవే వచ్చినావు. అక్క అక్క ప్రొడక్షన్ ఇట్లా ఉంది ఇలా వ్యవహారం. టైం చూసుకొనేమో అక్క వస్తుంది, అక్కతో పాటు మళ్ళీ నా ఎత్తు టిఫిన్ బాక్స్. ఏందమ్మా అది? లంచ్ బాక్స్ సరిపోతుందమ్మా నీకు? ఇది టిఫిన్ సార్. ఓన్లీ టిఫిన్ బాక్సే అది? మరి లంచ్ బాక్స్? మా డాడీ ఆటోలో పంపిస్తున్నాడు. ఆటోలా. ఇది టిఫిన్ బాక్స్ సరిపోతుందా నీకు? చాలు సార్, మా తమ్ముడికి నాకు. ఎప్పుడెప్పుడు వస్తాడో వాడు, నన్ను ఎప్పుడేమి చేస్తాడో, ఎక్కడెక్కడ ఉన్నాడో. నేనేం చేయలేదు సార్. ఎప్పుడెప్పుడు వస్తారో, నీవు ఎక్కడెక్కడ పోతుండవో అక్కడ. ఎప్పుడు వచ్చి నువ్వు బడికి? సార్ నా మేకప్ కిట్ పాడైపోయింది సార్. కొత్తది కొనుక్కొని కొత్త మేకప్ వేసుకొని వచ్చే కల్లా లేట్ అయిపోయింది సార్. బెంగళూరు పోయి కొనుక్కొచ్చుకున్నావు మేకప్ కిట్? అవును సార్. చూడండి సార్, కొత్త మేకప్. ఐలాష్ బాగుందా? లిప్స్టిక్ బాగుందా? చూడండి సార్. నాకేయ్యమ్మా. ఇట్లా ఉన్నారు నా పిల్లలు. పింకీ నాకు మేకప్ ఏమనుకో సార్. ఇటు గోకుతున్నాడు. జీవన్ సార్ నేను గోకినా. అమ్మో గోకుడు గురించి ఆయన మనం బుద్ధిమంతులం కానీ నోర్మి మనది ముందే ఓరాచాను బ్యాచ్. ఏంటికి లేట్ అయ్యొచ్చినావు? కడుపు నొప్పి లేచింది సారు. కడుపు నొప్పి లేచింది సారు. ఎవడ లేచింది? గర్భసంచి నొప్పి లేచింది సారు. గర్భసంచి నొప్పి లేచింది? గర్భసంచి నొప్పి లేచింది సార్. ఏడ లేచింది గర్భసంచి నొప్పి? ఇగో ఇక్కడ సారు, ఇక్కడ ఇక్కడ సారు. సార్ సార్ మళ్ళీ గర్భసంచి ఇక్కడ నుంచి ఇక్కడ తిరుగుతుంది అంట సార్. నీకుంటుంది అని ఒకటి చెప్పిండ్రా గర్భసంచి? సరే కానీ అటెండెన్స్ వాళ్ళకండి. సరే సార్. అమ్మ జయ తింటున్నా సార్. తింటున్నా సార్. తింటుండవా తింటలేవా అని అడిగినా నేను. బడికి ఎందుకు వచ్చిన? తిననీక మాత్రమే వచ్చినా. బిట్టు బోరాన్ నేను అటెండెన్స్ పిలిస్తే ఏమని పలకాలి? బోరాన్ బిట్టు అని వాళ్ళకాల. ఎస్ సార్, ఎస్ సరే. పింకీ పింకీ ఎస్ సార్. దానికి ఏంది అది? క్రాంతి సారు గర్భసంచి నొప్పి లేచింది సారు. నొప్పి లేచింది సారు. నోర్మి నువ్వు నోర్మి పలకకున్నా సరే నేను వేసుకుంటా, కళ్ళు కనిపిస్తున్నాయి. కొట్టొద్దు సారు మళ్ళా. అబ్బో దీనికి మాత్రం భయం బాగానే ఉంది. రేపు స్కూల్ యాన్యువల్ డే ఉంది. ఒకరొకరు ప్రిపేర్ అవ్వమని చెప్పిన. అవును సారు. అయ్యొచ్చు రమలా. అక్క పాట పడుతుంది, వేరే లెవెల్ ఉంటుంది తెలుసా? బోరాన్ ఉంటుంది. నేను పాడతాను సార్, పాడతాను ఇక సార్. ఎల్లో అది వెల్లో ಕಿವಿ ತುಂಬೋ ರಾಗ రాగా ಕೇಳೋ ಕ್ಷಣವೆಲ್ಲ ಸಬಿ ಸಬಿ ನೆನಪು ಸುಗರೋಗ. ఇక్కడ తెలుగు పాటలు ఏడ్సనీక రాక హిందీ పాటలే అర్థం కావు. ఇది పోయి మళ్ళీ కర్ణాటక కన్నడ భాష నేర్చుకొని వచ్చింది. సరే మీరే రాగా పాగా. బిట్టు సార్ డైలాగ్ నేర్చుకొని రమ్మన్నా నాన్న. అంటే ట్రెండింగ్ డైలాగా సార్? యాదో డైలాగ్ ఏడ్స్తావు. ఇటుక మీద ఇటుక వెళ్తే ఇల్లు అవుతుంది, బిట్టుగా అని జోలుకొచ్చా నొల్ల అవుతుంది, నొల్ల అవుతుంది, నొల్ల అవుతుంది, నొల్ల అవుతుంది, నొల్ల అవుతుంది. లొల్లి అవుతుంది అని అందరికి లొల్లి చేసి బడ్డుతాయి. సార్ బాగుంది కదా సార్. లొల్లైతుంది లొల్లైతుంది లొల్లైతుంది. అప్పు అప్పు కొట్టకండి సార్ పాపం గర్భసంచి. ఇంకే మనకేమొస్తుంది? స్పీచ్ ఇస్తా సార్. స్పీచ్ మంచి తిక్క చేసినాం అనుకో తుప్పుడ తీస్తా. రెస్పెక్టెడ్ ప్రొడ్యూసర్ సార్, రెస్పెక్టెడ్ జీవన్ సార్,
రెస్పెక్టెడ్ జ్యోతి గారికి, రెస్పెక్టెడ్ యాంకర్ గారికి, రెస్పెక్టెడ్ యాంకర్ గారు, నెక్స్ట్ నీకు 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 అందరికీ రెస్పెక్టెడ్ సార్, ఆఖరికి నాకు కూడా రెస్పెక్ట్ సార్. అందరికి రెస్పెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ స్కిట్లో ఈ టీంలో నేనేం పాపం చేసి నేను నాకు ఇచ్చలేవు వెనక రెస్పెక్ట్. అంటే నేను ఇక్కడ కుర్చీ మీద కూర్చున్నా కదా, నీలాక కింద కూడా కాదు, కనిపించలేను నేను కళ్ళకు. అందరికి రెస్పెక్ట్ అంట. లాస్ట్కు బిట్ గాని కూడా ఇచ్చింది రెస్పెక్ట్. అంటే నేను చెప్పినా సార్ నాకు ఏమని చెప్పి నువ్వు చెప్పలేవు, అందుకే నీకు చెప్పలేదు అంతే. నేను నాకు చెప్పమని కూడా నేనే చెప్పాలి. అవును కానీ లాగేజ్ లాగు జాంక్ జాంక్ ఇట్లా పెడుతుండవు, ఏముంది బ్యాగ్లా? నా మేకప్ ఉంది సార్. వద్దు సార్. అమ్మో అమ్మో సార్ ఇదైతే మా అమ్మ సార్, ఇది మా ఇంటికి వచ్చినప్పుడు కొట్టేసి. హైదరాబాద్ షాపులో ఉన్న సామాన్ మొత్తం దీని బ్యాగులనే వచ్చింది. ఏంటి అవి? నువ్వు బడికి వచ్చినావా లేకపోతే బ్యూటీ పార్లర్కి పోతున్నావా? ఏడుకోతున్నావు? బ్యూటీ అవి ఏ పాస్టర్? అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, గర్భ సంచిలో నొప్పి లేస్తుందిరా, కొట్టుకు ఓసారురా. కొట్టకురా కొట్టకురా అన్నాక కొట్టకు సారు, వాత పడ్డది వాత పడ్డది. అందరు కలిసి ఒకటే డాన్స్ చేస్తారా, సింగిల్ సింగిల్ చేస్తారా? గ్రూప్ డాన్స్. గ్రూపు సైలెంట్గా చేయండి. తిక్క తిక్క ఎవరైనా చేసి లొలి లొలి చేసి జీవన్ సార్కి డిస్టర్బెన్స్ చేస్తే మీ తోలు పోలుస్తా బిడ్డలారా. జీవన్ సార్ అయిపోయిన పాట ఏదో బోరాన్ బోరాన్ సాంగ్. ఆయన ఏంది నేర్పిస్తారో మీరు ఏం నేర్చుకుంటారో రేపు కదా మీ సంగతి. మడల్ మడల్ సూపర్ మడల్ దడల్ దడల్ గుండె దడల్ 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 నా గుండె దడల్ నాది మడల్ మడల్ సూపర్ మడల్. మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఇప్పుడు మోడల్ అవుతుంది, బోరాన్ అవుతుంది. నేను ఎగ్జామ్ పెట్టినా కదా, పేపర్లు దిద్దినా, పోయి తీసుకొని రా. ఓన్లీ పేపర్లే కదా? పేపర్లే ఉండే, పో ఆఫీస్ రూమ్లో పెట్టిన పో. నా పేపర్ కింద పెట్టు. అట్లే దాంట్లో పక్కన కట్టె కూడా ఉంది, తీసుకొని రా. బాగా కట్ట కూడా అంట, బాగా కట్ట కూడా అంట. మెత్తగా తోముతారు ఈ కొడుకులని, మెత్తగా. మెత్తగానే ఉంటా. అమ్మా జయ ఏం రాసిందో చూద్దాం. పశువులు గడ్డి తింటే ఏమవుతుంది? గడ్డి అవుతుంది, గడ్డి అవుతుంది. గడ్డి అవుతుంది. ఎంత వస్తుంది సార్ పెండ ముద్ద? ఇంత ఎంత వస్తుంది సార్? కాదు సార్, పిడికలు చేయొచ్చు సార్, పిడికలు. కాదు సార్, దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టి ఇంత పెద్ద మంట వస్తుంది. ఆ మంట పోయి బూడిదాయి నీ మేకప్ వస్తుంది. అవును కానీ పశువులు గడ్డి తింటే గడ్డి అయిపోతుంది. నీ టిఫిన్ బాక్స్లో అన్నం కూడా అయిపోతుంది. నీదేమో ఇంత ముద్ద వస్తుంది. నీ ముద్ద కంటే ఆ దేశం ముద్దలు తక్కువనే ఉంటాయి. ముద్ద వస్తుంది. పేడలే పేడ చేస్తారు కదా సార్. ఆ పేడ తీసుకొని నీ ముఖానికి మంట వస్తుంది. పొయ్యిలో పెడితే మంట రాక మళ్ళీ నీ మేకప్ కిట్ వస్తుంది అనుకున్నా. సార్ పేపర్లు. అవును పేపర్లే. ఇప్పుడు మనదే ఉంది. నెక్స్ట్ అదే కోళ్ళు ఒడ్లు తింటే ఏమవుతుంది? ఓట్లు తింటే ఏమైతే బియ్యం అవుతుంది. ఒడ్లు తింటే బియ్యం అవుతుంది. బియ్యం తింటే గుడ్డ అవుతుంది సార్. అవును సార్, గుడ్ అవుతుంది. ఇది వాస్తవం సార్, గుడ్ అయితే అవుతుంది. కాదు సార్, దాన్ని తీసుకొని కొడితే ఆమ్లెట్ అవుతుంది. కాదు సార్, ఇంకోటి కూడా అవుతుంది సార్. ఇంకేందైనా కోడి పిల్ల అవుతుంది సార్. కోడి పిల్ల అవుతుంది. ఒడ్లు తింటే బియ్యం అవుతుంది. అవును సార్. నీ కడుపు ఏమన్నా కడుపు రైస్ మిల్లా లేవు, ఫస్ట్ లేవు. అవును కానీ అందరు స్కూల్ డ్రెస్ వేసుకొస్తే నీవేంద్రా నైట్ ని కరేసుకొచ్చినావు? అంటే నైట్ పూట స్కూల్ని కరేసి తుసు పోసుకున్నా అని చెప్పి ఇది వేసుకొచ్చినా సార్. గాడిలాక నాకంటే పొడుగు పెరిగిండు. నైట్ పూట ఇది పోసుకున్నాడు అంట వీడు. ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ మొక్కం దాన ఆమ్లెట్ మొక్కం దాన ఆమ్లెట్ అవుతుంది అంట. ఆమ్లెట్ ఏంది? కోడిపిల్ల అవుతుంది. అదే కదరా మన గర్భసంచులు ఇక్కడ 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 తిరిగేది.
కోడిపిల్ల నీ గర్భసంచిలో కదరా తిరిగేది. క్రాంతి సారు డైలీ అన్నం ఎక్కువ తింటే ఏమవుతుంది? గర్భసంచి నొప్పి లేదు సారు. వచ్చినప్పటి నుంచి గర్భసంచి దయమే పట్టింది వీనికి. అన్నం ఎక్కువ తింటే గర్భసంచి ఎందుకుని వస్తుందిరా? నొస్తే కానీ జీర్ణాశయం వస్తా కానీ గర్భసంచి ఎందుకుని వస్తుందిరా? కొట్టకాలు కొడుతున్నారు సార్ ఊరికే. ఆడగొట్టాలన్నారా? గర్భసంచి గర్భసంచి మేకప్ పిచ్చిది అంటే ఇంకో పిచ్చి కూడా ఉంది మీకు. ఆ పిచ్చి ఏందో చూద్దాం ఇప్పుడు. పిల్క జుట్లో పింకి సూపర్గా తయారై వస్తుంది. బడికి మాత్రం చదువు మాత్రం ఏమిలే. ఏముందో చూడండి ఇక్కడ. ఆమె ఆన్సర్ పేపర్ అది. నేను క్వశ్చన్ ఏమి ఇచ్చిన తెలుసా? ఫ్రెండ్షిప్ గురించి రాయమంటే ఎవరి గురించి రాసింది అడగండి. బిట్టు గాడి గురించి రాశాను సార్. వాడు బొకే ఇచ్చాడు సార్. బొకే. ఈడ ఎవరెవరు ఉన్నది? నేను బిట్టు. ఈ మధ్యలో ఏంది? బొకే. వాడిచ్చిన బొకే. ఆర్ట్ సింబలు దీనిలో ఇవి లెటర్స్ ఎట్లా ఉండే? బిట్టు పింకీ. బి అంటే బిట్టు, పి అంటే పింకీ. పింకి. ఈడికంటికి వచ్చిండ్రా మీరు బడికి? ఆ కృష్ణకాంత్ పార్క్ పోగుదా అంటే చిన్నపిల్లలకు అలవ లేదన్నారు సార్. నువ్వు చిన్న పిల్లగాడ అయితే ఈ లవ్ సింబల్ ఎందుకు పడుతుంది? ఫస్ట్ నన్ను బిట్టుగాడు గోకుతున్నాడు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ చిన్నపిల్లలని నేను ఆలోచించలే. గోకుతున్నాడు అంటే ఇదేనా? మళ్ళీ హార్ట్ సింబల్ వేసుకొని కొట్టిన తిక్క కొట్టొద్దు అన్నావు కదరా, ఇక్కడ కొడతావు. కొట్టిన తిక్క కొట్టొద్దు కదా. ఎవరెవరు ఎన్నిసార్లు గోకిండ్రా దాన్ని చెప్పురా. సార్ జ్యోతి మేడం చెప్తున్నా సార్, పింకీ నన్ను గోకింది సార్. జ్యోతి మేడం అడగండి సార్. బాడుకో అబద్ధాలు చెప్తుండు. ఇది బాడుకోవంటే ఇది వాళ్ళ మమ్మీ చెప్పింది మీరు బాడుకోని నేర్పించారంట కదా సార్. నేను అనలేదు సార్, మా తమ్ముడు అన్నాడు సార్. సార్ నాకు మాటలే రావు సార్. అవునా? మాటలే రావు. అవు కానీ ఎవరెవరు ఎన్నిసార్లు గోకింది చెప్పురా. ఎవరెవరు ఎన్నిసార్లు గోకింది? 2 సార్లు గోకింది సార్. 2 సార్లు. గోర్లు లేకపోతే గోకానికి రాదా? రాదు. 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 నీవెన్నిసార్లు గోకినావు? నేను అప్పుడు ఒక్కటేసారి గోకినా సార్. అప్పుడు ఒక్కటేసారి గోకినా. ఒక్కటేసారి గోకినావు. కొట్టు సార్ చూస్తున్నావు. నన్ను కొడతావు అని కొట్టవా? మనం మాత్రం బాగుపడకున్నా సరే పక్కనోడు మాత్రం బాగుపడద్దు. మన ఇండియన్ సైకాలజీ. కొట్టకండి సార్, బిట్టుకు దెబ్బ తాగుతాను. నీవెందుకు గోకినావు నాన్న? సారు గోర్లు పెరిగినాయి అనేసి గోకినా సారు. గోర్లు పెరిగినాయని గోర్లు పెరిగినాయని గోకినా. జీవన్ సార్ చచ్చిపోతున్నా. గోక్కోగుదా గోర్లు పెరిగితే? సరే క్వశ్చన్లు అయిపోయినాయి. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిండ్రా? చూపిస్తాం సార్, చూపిస్తాం. దా క్రాంతి దా సార్. నువ్వు రా సార్. నువ్వు రా సార్. రా సార్. సేమ్ బోరాన్ ఇందాక చేసాం సార్, సేమ్ చేసాం సార్. అని రౌండ్ తిరగాలి సార్, చుట్టూ తిరగాలి. సరే సరే కానీ కానీ మడల్ మడల్ సూపర్ మడల్ దడల్ దడల్ గుండె దడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్ ఉదయ కసం అదలేండి కదా. సారు ఎలా ఉన్నారా నాయన? లేపురా ఇట్లా లేపురా. ఓకే సార్. అదే సార్ నేను లేపుతా సార్. ఆగురా కొడతాడు సార్. కూర్చో నాయనా ఏంది డ్యాన్స్ చేస్తావా? నీ సైలెంట్గా కూర్చున్నాడు. సైలెంట్గా కూర్చున్నారు ఏంటికి డ్యాన్స్ చేస్తావని? సార్ నీ కాలు మొక్తా సార్. నీ పడదాకా కొట్టింది మొత్తం కష్టం చేసుకుంటావా? నీ కాలు మొక్తా సార్. రంగుల జుట్లు. సార్ చూడండి సార్ ఇట్లా ఉంది నా పరిస్థితి. దారా దారా పిల్లలకు బడి చెప్పే బాధలు పోయి నేను అటు పోయి బర్లా కాసుకుంటా సార్. పోతా మేడం. సార్ బోరాబ్ చేసిన. ఓ జ్యోతి మేడం వస్తుందిరా, సైలెంట్ ఉండరు. సూపర్ చించేశారు సార్. మీకు ఈ గర్భసంచి నొప్పి వస్తుంది స్కిట్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది?
సూపర్ చాలా బాగుంది బా నైస్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ క్రాకర్స్ క్రాంతి అని ఫేమస్ పెట్టుటుంది